హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ గైస్ ఈ వీడియోలో నేను లుక్కిజం ని కంటిన్యూ చేయబోతున్నాను. అండ్ గైస్ ఈ వీడియోలో మన డానియల్, వాస్కో, జాకు అండ్ జోహన్ గాడు గన్ గాడితో ఫైట్ చేయబోతున్నారు. సో అందుకే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ మీ గుర్తుంటే లాస్ట్ వీడియోలో మనం వాస్కో వర్సెస్ జోహన్ ఫైట్ ని చూసినాం కదా, అండ్ ఆల్సో జాక్ వర్సెస్ స్కాట్ గాడి బాక్సింగ్ మ్యాచ్ ని కూడా చూసినాం కదా. అండ్ ఆ మ్యాచ్ లో జాక్ గడే గెలుస్తాడు. బట్ అయినా సరే స్కాట్ గడు మళ్ళీ వస్తాడు జాక్ గడితో ఫైట్ చేయడానికి. బట్ ఈసారి వాడి గ్యాంగ్ ని తీసుకొస్తాడు అనమాట జాక్ గాని కొట్టడానికి. బట్ జాక్ గడ వాళ్ళందరినీ కొట్టుపడేస్తాడు. బట్ గైస్ అప్పుడే స్కాట్ గాడు జాక్ గాడిని గుర్తుపడతాడు అనమాట. లైక్ జాక్ గాడు మిడిల్ స్కూల్ బాక్సింగ్ టోర్నమెంట్ లో సెకండ్ వచ్చాడు అని. అండ్ దాంతో స్కాట్ గాడు జాక్ గడికి చెప్పేశాడు అనమాట, లైక్ మిడిల్ స్కూల్ బాక్సింగ్ టోర్నమెంట్ ఒక ఛాంపియన్ అండ్ గాడ్ ఒక హెడ్ ఈజ్ జోహాన్ సియాంగ్ అని. అండ్ దాంతో జాక్ గాడు చాలా షాక్ అయిపోతాడు. అండ్ గైస్ వేరే సైడ్ మనం జామీని చూస్తాం. అండ్ తనకు ఒక డక్కు దొరుకుతుంది ఇప్పుడు. అని డక్కు ఎవరిది డామన్ గడది అనమాట. బట్ జేస్ గాడు ఈ డక్ ని విసిరేస్తాడు. అండ్ ఇప్పుడు ఈ డక్కు జామీకి దొరికేసింది. అండ్ ఆల్సో జామీతో పాటు వాళ్ళ నాన్న ఇలాయ్ కూడా ఇక్కడ ఉంటాడు. అండ్ ఇలాయ్ గాడు జామీతో అంటాడు అనమాట, ఆ డక్కు డట్టిగా ఉంది జామీ, సో అందుకే ఆ డక్ ని డాడీకి ఇచ్చేయని ఇలాయ్ గాడు అంటాడు. బట్ గైస్ అప్పుడే ఇక్కడికి చాయ్ వచ్చేస్తుంది. అండ్ చాయ్ చాలా షాక్ అయిపోద్ది. అండ్ చాయ్ ఇలాయ్ గాడితో అంటది, నువ్వు తన నాన్నవా అని. అండ్ దాంతో ఇలాయ్ గాడు చాలా షాక్ అయిపోతాడు. అండ్ తర్వాత ఇలాయ్ గాడు చాయ్ కి మొత్తం చెప్పేస్తాడు అనమాట, లైక్ యా జామీ నా కూతురే అండ్ నేను సింగిల్ డాడ్ ని. అండ్ అందుకే నేను స్కూల్ అయిపోగానే త్వరగా ఇంటికి వెళ్ళిపోతాను, ఎందుకంటే నేను జామీని చూసుకోవాలి కాబట్టి. అండ్ నేను జామీతో సరిగ్గా ఆడుకొని కూడా ఆడుకోలేను, ఎందుకంటే నేను పని చేయడానికి పోవాలి కాబట్టి. అండ్ ఒక్కసారి డే కేర్ సెంటర్ క్లోజ్ అయిపోయినాక నేను జామీని నాతో పాటు హెయిర్ సెలూన్ కి తీసుకుపోవాలి. అండ్ తనని చూసుకుంటూ నేను పని చేయాలి. అండ్ అట్లనే ఒకసారి జామీ తప్పిపోయింది. అండ్ ఒకవేళ జాగడు లేకపోయి ఉంటే జామీ అసలు నాకు తిరిగి దొరికేది కాదు అని ఇలాయ్ గాడు చాయ్ కి చెప్తూ ఉంటాడు. అండ్ ఆల్సో ఇలాయ్ గాడు అనుకుంటూ ఉంటాడు, చాయ్ ఇప్పుడు నన్ను జడ్జ్ చేస్తుంది అని. అండ్ దాంతో ఇలాయ్ గాడు అనుకుంటాడు, ఇట్స్ ఓకే, ఐ హావ్ నో రిగ్రెట్స్, యానస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఐ కుడ్ ఎవర్ గాటన్ అని ఇలాయ్ గాడు అనుకుంటూ ఉంటాడు. బట్ గా చాయ్ ఏమి ఇలాయ్ గాని జడ్జ్ చేయదు. అండ్ తను ఇలాయ్ గాడితో అంటది, ఇట్స్ సో కూల్, అట్లీస్ట్ నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావు అని. అండ్ గా షాయ్ యొక్క మాటల వల్ల ఇలాయ్ గాడికి వాడి గర్ల్ ఫ్రెండ్ గుర్తొస్తుంది. అండ్ తను ఇలాయ్ గాడితో అంటది, క్యాంట్ యూ అట్లీస్ట్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్ అని. అండ్ తర్వాత చాయ్ ఇలాయ్ గాడితో అంటది, నువ్వు ఇందాక నాతో అన్నావు కదా జామీ సలూన్ లో ఎప్పుడు ఏడుస్తూ ఉంటదని, సో అందుకే నేను తనని ఆడిపిస్తలే అని చాయ్ ఇలాయ్ గాడితో అంటది. అండ్ దాంతో ఇలాయ్ గాడు అంటాడు, నిజంగానా, నాకు యాక్చువల్ గా అయితే ఒక కస్టమర్ ఉన్నాడు సలూన్ లో అండ్ వాడు నా కోసం వెయిట్ చేస్తున్నాడు, సో అందుకే నేను వాడికి త్వరగా కటింగ్ చేసి తిరిగి వచ్చేస్తా, నేను నిజంగానే త్వరగా తిరిగి వచ్చేస్తా అని ఇలాయ్ గాడు చాయ్ తో అంటాడు. అండ్ దాంతో చాయ్ అనుకుంటది, ఇలాయ్ వాజ్ ఏ గుడ్ డాడ్ అని. అండ్ తర్వాత చాయ్ ఇలాయ్ గాడితో అంటది, నువ్వు వెళ్ళు సలూన్ కి అండ్ ఆల్సో నువ్వేమి వరి అవ్వకు, ఐల్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ హర్ అని చాయ్ ఇలాయ్ గాడితో అంటది. అండ్ దాంతో ఇలాయ్ గాడు వెళ్ళిపోతాడు సలూన్ కి. అండ్ గ్యాస్ తర్వాత సీన్ షిఫ్ట్ అవుతుంది. అండ్ మనం చాయ్ ని చూస్తాం. అండ్ చాయ్ దగ్గరికి ఇప్పుడు చాలా మంది గాడ్ గ్యాంగ్ ఒక అమ్మాయిలు వచ్చేస్తారు అనమాట. అండ్ వీళ్ళు చాయ్ ని ఎక్కిరిస్తూ ఉంటారు అండ్ చాయ్ తో రూడ్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. అండ్ దాంతో ఆబ్వియస్లీ చాయ్ కి కోపం వస్తుంది. అండ్ తను వీళ్ళందరినీ కొడదామని అనుకుంటది. బట్ గ్యాస్ ఇప్పుడు చాయ్ దగ్గర జామీ ఉంది కదా, అండ్ అందుకే చాయ్ ఇప్పుడు ఫైట్ చేయలేదు కదా, సో అందుకే చాయ్ తన వాలెట్ ఇచ్చేస్తుంది ఆ అమ్మాయిలకి. అండ్ తను ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటది. బట్ గ్యాస్ ఆ అమ్మాయిలు చాయ్ ని వెళ్ళనేరు ఇక్కడ నుంచి. అండ్ వాళ్ళు చాయ్ యొక్క జుట్టు పట్టేసుకుంటారు. బట్ గ్యాస్ ఎప్పుడే ఇక్కడికి ఇలాగ వచ్చేస్తాడు. అండ్ గ్యాస్ ఇలాగానే చూడంగానే ఈ అమ్మాయిలందరూ కూడా అప్పటికప్పుడు మేకప్ వేసుకోవడం స్టార్ట్ చేస్తారు అనమాట, ఎందుకంటే ఇలాగాడు హ్యాండ్సమ్ గా ఉంటాడు కాబట్టి. అండ్ గ్యాస్ ఇలాగాడు ఇక్కడికి వచ్చినాక వాడు చాయ్ దగ్గరికి పోతాడు. అండ్ చాయ్ ని అండ్ జామీని అడుగుతూ ఉంటాడు, మీ ఇద్దరు ఓకే కదా, మీ ఇద్దరికి ఏమి కాలేదు కదా అని. అండ్ గైస్ ఇలాగాడు చాయ్ తో ఇంత మంచిగా బిహేవ్ చేయడం ఆ అమ్మాయిలకి నచ్చదనమాట. అండ్ ఆల్సో వాళ్ళు అనుకుంటారు, కొంపదీసి ఇలాగాడు చాయ్ కి హస్బెండ్ అయ్యింది అని. అండ్ ఆల్సో గైస్ అప్పుడే ఇక్కడికి చాలా మంది గాడ్ గ్యాంగ్ వాళ్ళు వచ్చేస్తారు. అండ్ వీడి పేరు డామినిక్ అనమాట. అండ్ గైస్ ఇలాగాడు వీడికి కటింగ్ ఎట్లా చేసినాడో చూడండి. అండ్ అందుకే వీడికి ఇప్పుడు చాలా కోపం వస్తుంది ఇలాగాడి మీద. అండ్ గైస్ అప్పుడే జామీ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అండ్ దాంతో డామినిక్ గాడు చిరాకు పడతాడు. బట్ అప్పుడే ఇలాయ్ గాడు డామినిక్ గాడితో అంటాడు, ఐఎమ్ సారీ, జామీ ఓన్లీ 3 years ఓల్డ్ మాత్రమే అని అందుకే తను ఏడుస్తుంది అని ఇలాయ్ గాడు డామినిక్ గాడితో అంటాడు. బట్ గైస్ అప్పుడే డామినిక్ గాడు ఇలాయ్ గాడి తల మీద కాలు పెడతాడు. అండ్ దాంతో చాయ్ కే కోపం వస్తుంది. బట్ గైస్ ఇలాయ్ గాడికి అసలు కోపం రాదు. అండ్ అప్పుడే డామినిక్ గాడు ఇలాయ్ గాడితో అంటాడు, ఓ తను నీ కూతురా, సారీ నేను కూడా ఒక చిన్న పిల్లోడ్నే అండ్ ఐఎమ్ 2 or 3 months ఓల్డ్. అండ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వే ఇంకా హై స్కూల్ లో ఉన్నావు, అట్లాంటప్పుడు నీకు అప్పుడే పిల్లలు అవసరమారా, అండ్ నువ్వు రబ్బర్ వేసుకోవడం మర్చిపోయినా
అయిపోయినావా ఏంది అని డామినిక్ గాడు అట్లా బూతులు మాట్లాడుతూ ఉంటాడు అనమాట ఇలై గాడితో. అండ్ దాంతో గైస్ షాయ్ కి మళ్ళీ చాలా కోపం వస్తుంది. బట్ గైస్ ఇలై గాడికి ఇప్పుడు కూడా కోపం రాదు. అండ్ వాడు డామినిక్ గాడితో అంటాడు, ఐఎమ్ సారీ సార్, ఐ వాజంట్ థింకింగ్ స్ట్రైట్ అని. అండ్ ఆల్సో మీరు బూతులు మాట్లాడకండి, ఎందుకంటే నా కూతురు వినొచ్చు కాబట్టి బ్యాడ్ వర్డ్స్ ని అని ఇలై గాడు డామినిక్ గాడితో అంటాడు. బట్ ఆఫ్ కోర్స్ దానికి డామినిక్ గాడు ఒప్పుకోడు. అండ్ వాడు ఇలై గాడితో అంటాడు, అందుకే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని కనాల్సింది కాదు అని, అందుకే ఐ అబౌటెడ్ మైన్ అని డామినిక్ గాడు ఇలై గాడితో అంటాడు. అండ్ దాంతో గైస్ ఇలై గాడికి మళ్ళీ వాడి గర్ల్ ఫ్రెండ్ గుర్తొస్తుంది. అండ్ తను ఇలై గాడితో అంటది, అబార్షనా, నువ్వు నీ ఓన్ చైల్డ్ ని ఎరేషల్ అని అనుకుంటున్నావా అని తను ఇలై గాడితో అంటది. అండ్ గైస్ ఇప్పుడైతే ఇలై గాడికి మళ్ళీ కోపం రాదు. అండ్ వాడు డామినిక్ గాడితో అంటాడు, ఐఎమ్ సారీ అని. అండ్ గైస్ దాంతో గాడ్ డాగ్ గ్యాంగ్ వాళ్ళందరూ కూడా ఇలై గాడిని ఎక్కిరిస్తారు అనమాట, ఇలై గాడు చాలా పిరికివాడు అని. అండ్ ఆల్సో వాళ్ళందరూ కూడా డామినిక్ గాడితో అంటారు, వాడితో ఎందుకు టైం వేస్ట్ చేయడము, పదక్కడి నుంచి వెళ్ళిపోదామని వాళ్ళందరూ కూడా డామినిక్ గాడితో అంటారు. బట్ గైస్ అప్పుడే డామినిక్ గాడు సిగరెట్ వెలిగించాడు అనమాట, అది కూడా జామి ముందు. అండ్ దాంతో గైస్ ఇప్పుడు ఇలై గాడికి చాలా కోపం వస్తుంది. అండ్ వాడు సిగరెట్ ని తోసేస్తాడు డామినిక్ గాడి నోట్లోకి. అండ్ వాడితో అంటాడు, సిగరెట్ పడేరా, జామీ ఈజ్ ఇయర్ అని. అండ్ గైస్ వీరేసుడు మనం గన్ అండ్ గోగాని చూస్తాం. అండ్ వీళ్ళిద్దరైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ గైస్ వీళ్ళ రూమ్ లో అయితే ఎక్కడ చూసినా సరే డబ్బు ఉంటది. అండ్ ఇంత డబ్బు వీళ్ళకి ఇచ్చింది ఎవరు, వర్కర్స్ గ్యాంగ్ వాళ్ళు అండ్ గాడ్ డాగ్ గ్యాంగ్ వాళ్ళు అనమాట. అండ్ ఆల్సో వీళ్ళిద్దరు ఇప్పుడు జోహాన్ గాడి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. అంటే గన్ గాడు వరి అవుతుంటాడు అనమాట జోహాన్ గాడి గురించి. అండ్ దాంతో గో గాడు గన్ గాడితో అంటాడు, నువ్వు ఎందుకు వరి అవుతున్నావు, జోహాన్ గాడి దగ్గర టాలెంట్ ఉంది కదా, ఓ జోహాన్ గాడు కూడా జేక్ గాడ్ లాగానే అయిపోతాడేమో అని నువ్వు వరి అవుతున్నావా అని గో గాడు గన్ గాడితో అంటాడు. అండ్ దాంతో గన్ గాడు అంటాడు, లేదు నేను ద ఆపోజిట్ అవుతుందేమో అని నేను వరి అవుతున్నా, అంటే జేక్ కిమ్ గాడికి తెలుసు హౌ టు ఆర్డర్ అరౌండ్ అని. అందుకే ఈవెంట్ ఇప్పుడు జేక్ గాడు జైల్లో ఉన్నా సరే వాడి గ్యాంగ్ బిగ్ డీలు వాడి కోసము ఇంకా వెయిట్ చేస్తుంది, అంటే వాడి గ్యాంగ్ మెంబర్స్ ఇంకా వాడి కోసం వెయిట్ చేస్తున్నారు, వాడు జైల్లో నుంచి బయటికి ఎప్పుడు వస్తాడా అని. అంటే జేక్ కిమ్ గాడి గ్యాంగ్ మెంబర్స్ అంతగానం లాయల్ గా ఉన్నారు వాడికి. బట్ జోహాన్ గాడి గ్యాంగ్ మెంబర్స్ అంతగానం లాయల్ గా ఉండరు జోహాన్ గాడికి. అండ్ జోహాన్ ఈస్ ద టైప్ టు రూల్ ఓవర్ హిస్ క్రూ మెంబర్స్ విత్ అన్ ఐరన్ ఫిస్ట్. అండ్ జోహాన్ గాడికి ఓన్లీ ముందుకి ఎట్లా పోవాలి మాత్రమే తెలుసు. అండ్ అట్లాంటి వాళ్ళు ఏదో ఒక రోజు కింద పడిపోతారు అని గన్ గాడు గోగాడితో అంటుంటాడు. అండ్ తర్వాత గోగాడు అంటాడు, వాట్ ఎవర్ మ్యాన్, అండ్ నువ్వు జేక్ గాన్ని జైలుకి పంపించక ముందు నువ్వు అట్లీస్ట్ బిగ్ డీల్ గ్యాంగ్ కి ఒక కొత్త లీడర్ ని ఎలెక్ట్ చేయాల్సింది, ఎందుకంటే ఇప్పుడు చూడు బిగ్ డీల్ గ్యాంగ్ వాళ్ళు వాళ్ళ కోటాతో కీప్ అప్ అవ్వలేకపోతున్నారు అని గోగాడు అంటాడు. అండ్ దాంతో గన్ గాడు అంటాడు, హోల్డ్ ఆన్, గాడ్ డాగ్ గ్యాంగ్ వాళ్ళు ఇస్తున్నారు కదా బిగ్ డీల్ వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బుని కూడా అని గన్ గాడు అంటాడు. అండ్ దాంతో గోగాడు అంటాడు, అవునులే జోహాన్ ఉన్నాడు కదా, ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి ఫైన్ అని గోగాడు అంటాడు. అండ్ ఆల్సో గోగాడు గన్ గానే అడుగుతాడు అనమాట, లైక్ నువ్వు నీ స్పాట్ ని జోహాన్ గడికి ఇచ్చేస్తావా అని. అండ్ దాంతో గన్ గాడు ఏమీ ఆన్సర్ ఇవ్వడు. అండ్ దాంతో గోగాడు అంటాడు, ఓ అయితే నువ్వు ఇంకా ఆ పారిపోయిన వాడి గురించి ఆలోచిస్తున్నావా, వాడి పేరు ఏంది, వాడి పేరు ఇలై జాంగ్ కదా అని గోగాడు అంటాడు. అంటే చూసినారా జోహాన్ గడ్ కన్నా ముందు ఇలై గడ్ అనమాట గన్ గడి సక్సెసర్. బట్ ఇలై గాడు గన్ గడి స్పాట్ తీసుకోకుండా వాడు పారిపోయిండు. అండ్ గైస్ వేరే సైడ్ మనం ఇలై గాని చూస్తాం. అండ్ గైస్ ఇలై గాడు డామినిక్ గాన్ని అండ్ మిగతా గాడ్ డాగ్ గ్యాంగ్ వాళ్ళందరినీ కూడా కొట్టిపడేస్తాడు. అండ్ దాంతో చాయ్ చాలా షాక్ అయిపోద్ది. అండ్ చాయ్ అనుకుంటది, వాట్ ద హెల్ వాజ్ దట్, అది బాక్సింగ్ కాదు, రెస్లింగ్ కాదు, టైకాండో కాదు, ఆర్ లేదా జుజిత్సు కూడా కాదు, ఐ నెవర్ సీన్ ఎనీథింగ్ లైక్ దట్ బిఫోర్. అండ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక మార్షల్ ఆర్టేనా అని చాయ్ అనుకుంటూ ఉంటది. అండ్ అప్పుడే ఇలై గడికి మళ్ళీ వాడి గర్ల్ ఫ్రెండ్ గుర్తొస్తుంది. అండ్ వాడి గర్ల్ ఫ్రెండ్ వాడితో అంటది, యూ విల్ నెవర్ బి ఎనీథింగ్ మోర్ దెన్ ఏ స్ట్రీట్ థగ్ అని. అండ్ దాంతో ఇప్పుడు ఇలై గడ్ అనుకుంటాడు, నేను అసలు మారలేను, నేను ఎప్పటికీ కూడా ఒక స్ట్రీట్ థగ్ లాగానే ఉంటాను అనుకుంటా అని ఇలై గాడు అనుకుంటాడు. అండ్ గైస్ వేరే సైడ్ మనం జోహాన్ అండ్ మన డానియల్ ని చూస్తాం. అండ్ జోహాన్ గాడు డానియల్ ని అడుగుతూ ఉంటాడు గాడ్ డాగ్ గ్యాంగ్ లో జాయిన్ అయిపోవని. అండ్ ఆల్సో వాడు డానియల్ తో ఉంటాడు, డానియల్ నువ్వు మీ అమ్మతో పాటు ఉండవు కదా, నేను కూడా మా అమ్మతో పాటే ఉండేవాడిని. అండ్ వీ హ్యావ్ ఎ లాట్ ఇన్ కామన్ అండ్ ఎ గాడ్ డాగ్ నెవర్ బైట్ వన్ ఆఫ్ ఇట్స్ ఓన్. అండ్ నువ్వు నాకు ఎప్పుడైతే హెల్ప్ చేసినావో ఈడెన్ ని ఫైన్ చేయడానికి, అప్పుడే నువ్వు నాకు ఫ్రెండ్ అయిపోయినావు. అండ్ నువ్వు ఏవైతే జాబ్స్ చేయగలుగుతున్నావో అవన్నీ కూడా చేస్తున్నావు కదా డబ్బు సంపాదించడానికి, దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది నీకు డబ్బు అవసరం అని. అండ్ అందుకే డానియల్ నేను నీకు హెల్ప్ చేస్తా టు గెట్ యువర్ హ్యాండ్స్ ఆన్ సమ్ రియల్ మనీ, నాట్ సమ్ పాకెట్ చేంజ్. అండ్ డానియల్ ఒక్కసారి మనం 4 మేజర్ క్రూస్ ని యునైట్ చేస్తే చాలు, అప్పుడు మనం చాలా డబ్బు సంపాదించవచ్చు. సో అందుకే డానియల్ నువ్వు గాడ్ డాగ్ గ్యాంగ్ లో జాయిన్ అయిపో, మనం ఇంకా ఫ్రెండ్సే కదా. అండ్ నా కోసం ఆల్రెడీ 4 పనిచేస్తున్నారు. అండ్ వాళ్ళు త్వరలో ఇక్కడికి వచ్చేస్తారు. అండ్ వాళ్ళు వచ్చినాక మనం అందరం కలిసి మాట్లాడుకుంటాం
మాట్లాడుకుందాము అని జోహన్ గాడు డానియల్ తో అంటూ ఉంటాడు. అండ్ ఆ నలుగురు ఎవరు, హోప్ పార్క్ గాడు, ఇవాన్ పార్క్ గాడు, స్కాట్ గాడు అండ్ డామినిక్ గాడు. అండ్ గైస్ అప్పుడే జోహన్ గాడు మనుషులు ఇక్కడికి వచ్చేస్తారు. అండ్ దాంతో జోహన్ గాడు డానియల్ తో అంటాడు, డానియల్ మా వాళ్ళు వచ్చేసినారు అని. అండ్ గైస్ హోప్ పార్క్ గాడు అండ్ ఇవాన్ పార్క్ గాడు ఇక్కడికి వచ్చేసినారు. బట్ వాళ్ళిద్దరు వాళ్ళతో పాటు లోగన్ గాన్ని అండ్ వింజన్ గాన్ని తీసుకొస్తారు అనమాట. అండ్ దాంతో జోహన్ గాడు చాలా షాక్ అయిపోతాడు, హోప్ పార్క్ గాడు అండ్ ఇవాన్ పార్క్ గాడు ఓడిపోయినారా అని. అండ్ ఆల్సో గైస్ అప్పుడే ఇక్కడికి మన వాస్కో కూడా వచ్చేస్తాడు. అండ్ వాస్కోని ఇక్కడికి తీసుకొచ్చింది ఎవడు, జిన్ గాడే. అండ్ గైస్ అప్పుడే వాస్కో జోహన్ గాడితో అంటాడు, హాస్టేజెస్ ఇంకెవ్వరు లేరు, సో అందుకే ఐ విల్ పనిష్ యూ మై సెల్ఫ్ అని. అండ్ ఆల్సో గైస్ మన వాస్కో డానియల్ తో అంటాడు, డానియల్ నువ్వేమీ వరి అవ్వకు, ఐఎమ్ హియర్ టు సేవ్ యూ అని. అండ్ గైస్ తర్వాత వాస్కో, లోగన్, వింజిన్ వీళ్ళు ముగ్గురు గొడవ పడడం స్టార్ట్ చేస్తారనమాట, నేను జోహన్ గాడితో ఫస్ట్ ఫైట్ చేస్తా అని. బట్ గైస్ అప్పుడే జోహన్ గాడు వాళ్ళ ముగ్గురుతో అంటాడు, గాడ్ డాగ్ గ్యాంగ్ ఓడిపోయిందని మీరు అనుకుంటున్నారా? అండ్ అయినా గాడ్ డాగ్ గ్యాంగ్ లో ఓన్లీ ఒక్క మెంబర్ మాత్రమే ఉన్నాడు, అండ్ ఆ ఒక్క మెంబర్ ని నేనే అని జోహన్ గాడు వాళ్ళ ముగ్గురుతో అంటాడు. అండ్ ఆల్సో జోహన్ గాడు అనుకుంటాడు, డానియల్ నేను నీకు ఇప్పుడు చూపిస్తాను నువ్వు ఏ సైడ్ ని చూస్ చేసుకోవాలని టు జాయిన్ అని జోహన్ గాడు అనుకుంటాడు. అండ్ దాంతో ఇంకేముంది, లోగన్ గాడు, వింజిన్ గాడు అండ్ వాస్కో ముగ్గురు కూడా జోహన్ గాడితో ఫైట్ చేయడానికి రెడీ అయిపోతారు. అండ్ గైస్ అప్పుడే లోగన్ గాడు అనుకుంటుంటాడు, నేను ఇక్కడికి వచ్చింది జోహన్ గాడికి దూల తీర్చడానికి, బట్ ఇక్కడికి వాస్కో, వింజిన్ అండ్ డానియల్ ఎందుకు వచ్చినారు? అండ్ వీళ్ళు నాకు నచ్చరు, అండ్ ఎస్పెషల్లీ పర్టికులర్ గా అయితే నాకు ఒకడు అస్సలు నచ్చడు, అండ్ వాడే డానియల్ పార్కు అని లోగన్ గాడు అనుకుంటుంటాడు. అండ్ అప్పుడే మనం వింజిన్ గాని చూస్తాం. అండ్ వింజిన్ గాడు అనుకుంటుంటాడు, మేమందరము ఇక్కడికి వచ్చింది ఫైట్ చేసుకోవడానికి అండ్ డిసైడ్ చేసుకోవడానికి మా అందరిలో ఎవరు స్ట్రాంగెస్ట్ అని. అండ్ ఆల్సో నేను నాతో పాటు నా స్విమ్మింగ్ గోగల్స్ ని కూడా తెచ్చుకున్నాను, సో దట్ నేను ఈ ఫైట్ లో ఓడిపోద్దు అని. అండ్ నేను వీళ్ళందరికీ దూల తీర్చేస్తాను, బట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరి మీద అటాక్ చేయాలి, లోగన్ గాడి మీద అటాక్ చేయాలా? అండ్ నేను లోగన్ గాడి మీద అటాక్ చేసినప్పుడు నా మీద డానియల్ అండ్ వాస్కో అటాక్ చేశారు కదా అని వింజిన్ గాడు అనుకుంటుంటాడు. అండ్ గైస్ అట్లా అందరూ ఏదో ఒకటి ఆలోచిస్తుంటారు, అండ్ అందుకే ఎవరు కూడా ఎవరి మీద అటాక్ చేయరు. బట్ గైస్ అప్పుడే మన వాస్కో ఫైట్ చేయడానికి రెడీ అయిపోతాడు. అండ్ తను లోగన్, వింజిన్ అండ్ జోహన్ గాడితో అంటాడు, నేను మీ అందరినీ పనిష్ చేస్తారా అని. అండ్ దాంతో లోగన్ అండ్ వింజిన్ గాడు కూడా ఫైట్ చేయడానికి రెడీ అయిపోతారు. అండ్ గైస్ తర్వాత వింజిన్ గాడు వాస్కో మీద అటాక్ చేయడానికి వస్తాడు. బట్ గైస్ అప్పుడే వాడు వాస్కో మీద అటాక్ చేయకుండా లోగన్ గాడిని పనిచేస్తాడు. అండ్ మన వాస్కో ఏమో వింజిన్ గాడిని కొడతాడు, అండ్ లోగన్ గాడు ఏమో మన వాస్కోని కొడతాడు. అండ్ గైస్ అట్లా వీళ్ళు ముగ్గురు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ వీళ్ళు ముగ్గురు మర్చిపోతారు జోహన్ గాడి గురించి, అండ్ వీళ్ళు ముగ్గురు కూడా జోహన్ గాడి మీద అటాక్ చేయరు. అండ్ దాంతో హోప్ పార్క్ గాడు, జిన్ గాడు అండ్ ఇవాన్ పార్క్ గాడు అనుకుంటారు, అరే ఏంద్రా వీళ్ళు ముగ్గురు ఒకరితో ఒకరు ఫైట్ చేసుకుంటున్నారు, వీళ్ళు ముగ్గురు సేమ్ సైడే కదా, అట్లాంటప్పుడు వీళ్ళు ముగ్గురు ఎందుకు ఫైట్ చేసుకుంటున్నారు జోహన్ మీద అటాక్ చేయకుండా అని వీళ్ళు ముగ్గురు అనుకుంటూ ఉంటారు. బట్ గైస్ అప్పుడే జోహన్ గాడు వాళ్ళ ముగ్గురు మీద కూడా అటాక్ చేస్తాడు, అండ్ వాళ్ళ ముగ్గురిని కూడా కొడతాడు. ఆ తర్వాత జోహన్ గాడు వాళ్ళ ముగ్గురుతో అంటాడు, నాకు ఇప్పుడు అర్థమైంది ఓల్డ్ బాయ్స్ మీ చేతుల్లో ఎందుకు ఓడిపోయినారు అని. ఆ తర్వాత జోహన్ గాడు మళ్ళీ డానియల్ ని అడుగుతాడు గాడ్ డాగ్ గ్యాంగ్ లో జాయిన్ అవ్వమని. అండ్ ఆల్సో వాడు డానియల్ తో అంటాడు, డానియల్ నాకు నీ హిడెన్ టాలెంట్ కనిపిస్తుంది, అండ్ ఒకవేళ నువ్వు గాడ్ డాగ్ గ్యాంగ్ లో జాయిన్ అయిపోతే ద గాడ్ డాగ్స్ విల్ బి స్ట్రాంగర్ దెన్ ఎవర్. అండ్ ఆల్సో డానియల్ నీకు తెలుసా గన్ అండ్ గో కలిపి $5 million సంపాదిస్తారు ఒక ఇయర్ లో. అండ్ హాస్టల్ గ్యాంగ్ వాళ్ళేమో వాళ్ళే ఫైట్ చేసుకుంటున్నారు, అండ్ బిగ్ డీల్ గ్యాంగ్ ఏమో వాళ్ళ లీడర్ ని కోల్పోయింది. అండ్ ద వర్కర్స్ డోంట్ కేర్ అబౌట్ ఎనీ మర్జర్, ఇట్స్ నౌ ఆర్ నెవర్ డానియల్. అండ్ మనీ ఏ పవర్ అండ్ పవర్ ఏ మనీ. అండ్ నువ్వు ఎప్పటికీ కూడా పూర్ గానే ఉండిపోవాలని అనుకోవట్లే కదా, దేర్స్ గాట్ బి సంథింగ్ యూ వాంట్ టు ప్రొటెక్ట్. అండ్ ఒకవేళ నువ్వు దేనైనా ప్రొటెక్ట్ చేయాలని అనుకుంటే నీకు పవర్ కావాలి, అండ్ అందుకే డానియల్ నువ్వు గాడ్ డాగ్ గ్యాంగ్ లో జాయిన్ అయిపో, మన ఇద్దరం కలిసి టాప్ కి రీచ్ అయిపోదాము అని జోహన్ గాడు డానియల్ తో అంటూ ఉంటాడు. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి చాలా మంది గాడ్ డాగ్ గ్యాంగ్ వాళ్ళు వచ్చేస్తారు. అండ్ దాంతో లోగన్ అండ్ వింజిన్ గాడు చాలా భయపడిపోతారు, ఇంకా ఇంతమంది గాడ్ డాగ్ గ్యాంగ్ వాళ్ళు ఉన్నారా అని. అండ్ గైస్ అప్పుడే వింజిన్ గాడు అనుకుంటాడు, నాకు ఇప్పుడు నా ఫుల్ స్ట్రెంత్ కూడా లేదు వీళ్ళందరితో ఫైట్ చేయడానికి, అండ్ లోగన్ అండ్ వాస్కో వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ కూడా కాదు, అండ్ ఇది ఎంబారసింగ్ గానే ఉంది, బట్ నేను వీళ్ళిద్దరితో కలిసి ఫైట్ చేయాలి ఈ గాడ్ డాగ్ గ్యాంగ్ వాళ్ళతో అని వింజిన్ గాడు అనుకుంటాడు. అండ్ గైస్ అప్పుడే వింజిన్ గాడు లోగన్ గాడు చేయబట్టుకుంటాడు. అండ్ దాంతో లోగన్ గాడు వాడుతూ అంటాడు, అరే నువ్వు నా చేతిని పట్టుకుంటున్నావురా, నీకేమైనా పిచ్చ కింద అని. అండ్ గైస్ అప్పుడే లోగన్ గాడు గాడ్ డాగ్ గ్యాంగ్ వాళ్ళని చూస్తాడు, అండ్ దాంతో వాడు కూడా భయపడతాడు, అండ్ అందుకే వాడే ఇప్పుడు వింజిన్ గాడు చేయబట్టేసుకుంటాడు. అండ్ గైస్ వాడు అడ్మిట్ అవ్వడం అనమాట, వాడికి భయం వేస్తుంది అని. అండ్ అట్లా లోగన్ అండ్ వింజిన్ గాడు ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు. అండ్ గైస్ అట్లా వాళ్ళిద్దరు ఆర్గ్యూ చేసుకుంటూనే వాళ్ళిద్దరు గాడ్ డాగ్ గ్యాంగ్ వాళ్ళని కొట్టేస్తూ ఉంటారు. అండ్ జోహన్ గడ్ ఏమో వీళ్ళిద్దరిని చూస్తుంటాడు. అండ్ గైస్ అప్పుడే మన వాస్కో జోహన్ గడ్ మీద అటాక్ చేయడానికి వచ్చేస్తాడు. అండ్ వాస్కో జోహన్ గడ్ తో అంటాడు, నీకు పవర్ కావాలా దేనైనా ప్రొటెక్ట్ చేయడానికి, నువ్వు చెప్పింది రాంగ్, పవర్ అసలు ఎగ్జిస్ట్ అయ్యేది వీక్ వాళ్ళ కోసం, స్ట్రాంగ్ వాళ్ళ కోసం కాదు
కాదు అని వాస్కో జోహన్ గారితో అంటాడు. అండ్ వాస్కో జోహన్ గారిని పంచ్ చేయబోతాడు. బట్ గైస్ అప్పుడే జోహన్ గారు వాస్కోని కిక్ చేస్తాడు. అండ్ దాంతో లోగన్ అండ్ వింజిన్ గారు చాలా షాక్ అయిపోతారు. అండ్ అప్పుడే మన వాస్కో అనుకుంటాడు దిస్ ఇస్ మై కిక్ అని. అంటే గైస్ మన వాస్కో ఒక కిక్ ని జోహన్ గారు కాపీ చేసిండు. అండ్ అందుకే మన వాస్కో అట్లా అనుకుంటాడు ఇది నా కిక్ అని. అండ్ తర్వాత జోహన్ గారు మన వాస్కోని పంచ్ చేయబోతాడు. బట్ గైస్ అప్పుడే మన డానియల్ వచ్చి జోహన్ గారిని ఆపేస్తాడు. అండ్ జోహన్ గారితో అంటాడు ఐఎమ్ సారీ జోహన్ బట్ ఐ పాస్ అప్ ఆన్ యువర్ ఆఫర్ అని. అంటే నేను గాడ్డా గ్యాంగ్ లో జాయిన్ అవ్వను అని డానియల్ అంటున్నాడు. అండ్ దాంతో జోహన్ గారు షాక్ అయిపోతాడు. అండ్ ఆల్సో మన డానియల్ జోహన్ గారితో అంటాడు నువ్వు చెప్పినావు కదా మనకి పవర్ కావాలని టు ప్రొటెక్ట్ అదర్స్ అండ్ పవర్ ఈక్వల్స్ టు మనీ అని నువ్వు అంటున్నావు కదా. అండ్ జోహన్ నువ్వు ఒక విషయం అయితే కరెక్ట్ గా చెప్పినవు. నాకు చాలా డబ్బు సంపాదించాలని ఉంది అండ్ నాకు చాలా థింగ్స్ కూడా ఉన్నాయి దట్ ఐ వాంట్ టు ప్రొటెక్ట్. బట్ పవర్ ని దక్కించుకోవడానికి నేను ఏవైతే థింగ్స్ ని ప్రొటెక్ట్ చేయాలని అనుకుంటున్నానో వాటిని నేను అబాండన్ చేస్తే అప్పుడు నాకు పవర్ వచ్చి లాభం ఏంది? ఇన్ ది ఎండ్ నువ్వు ఒంటరిగానే ఉండిపోతావు. అండ్ జోహన్ నువ్వైతే నాకు ఇప్పుడు చాలా అన్స్టేబుల్ గా కనిపిస్తున్నావు అండ్ నేనైతే ఎవరిని కూడా అబాండన్ చేయను టు ప్రొటెక్ట్ అదర్స్ అని డానియల్ జోహన్ గారితో అంటాడు. అండ్ దాంతో గైస్ మన వాస్కో డానియల్ ని మెచ్చుకుంటాడు. అండ్ డానియల్ తో అంటాడు డానియల్ నీకు ముందు పవర్ అవసరం లేదు అండ్ ఐ విల్ ప్రొటెక్ట్ దెమ్ విత్ యూ. అండ్ ఒకవేళ మన ఇద్దరం కలిసి కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేయలేకపోతే అప్పుడు మనం అందరం కలిసి ప్రొటెక్ట్ చేద్దాము అని వాస్కో అంటాడు. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి చాలా మంది బర్న్ నకిల్ మెంబర్స్ వచ్చేసారు. అండ్ ఇంతమంది బర్న్ నకిల్ మెంబర్స్ ని చూసి గాడ్డా గ్యాంగ్ వాళ్ళందరూ కూడా చాలా భయపడిపోతారు. అండ్ వీళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరు? జేస్ గాడే. అండ్ గైస్ ఇంతమంది బర్న్ నకిల్ మెంబర్స్ ఇక్కడికి రాగానే లోగన్ అండ్ వింజన్ గడికి ఇంకా భయం పోతుంది. అండ్ వాళ్ళిద్దరు ఇంకా చేతులు పట్టుకోరు, వాళ్ళు వదిలేస్తారు చేతులు ఇంకా. అండ్ గైస్ తర్వాత మన డానియల్ జోహన్ గారితో అంటాడు జోహన్ ఈ ఫైట్ ఇంకా ఆపేదాము, రెండు సైడ్స్ లో ఉన్న వాళ్ళు కూడా హర్ట్ అయినారు అండ్ నేను నీకు నా ఆన్సర్ చెప్పేసినా కదా సో అందుకే జోహన్ నువ్వు తిరిగి వెళ్ళిపో అని డానియల్ జోహన్ గారితో అంటాడు. అండ్ దాంతో జోహన్ గారు డానియల్ తో అంటాడు నేను నీకు అన్స్టేబుల్ గా కనిపిస్తున్నా అని. అండ్ అట్లా అన్నాక జోహన్ గారు నవ్వుతాడు. అండ్ గైస్ అప్పుడే వాడు సడన్ గా వచ్చి డానియల్ ని పంచ్ చేస్తాడు. అండ్ ఆల్సో వాడు వాస్కో లోగన్ అండ్ వింజిన్ గాడి మీద కూడా అటాక్ చేస్తాడు. అండ్ తర్వాత జోహన్ గారు మన డానియల్ ఒక కాలర్ పట్టుకుంటాడు. అండ్ డానియల్ తో అంటాడు డానియల్ నువ్వు పవర్ లేకుండా దేన్ని కూడా ప్రొటెక్ట్ చేయలేవు అండ్ నేను నీకు ఇప్పుడు ఆ లెసన్ టీచ్ చేస్తా, నువ్వు పవర్ లేకుండా ఎవరిని కూడా ప్రొటెక్ట్ చేయలేవు అని జోహన్ గాడు డానియల్ తో అంటాడు. ఆ తర్వాత జోహన్ గాడు వాడి గ్యాంగ్ మెంబర్స్ తో అంటాడు బర్న్ నకిల్ మెంబర్స్ అందరినీ కూడా కొట్టుపడేయండి అని. బట్ గైస్ అప్పుడే జిన్ గాడు జోహన్ గారిని కొడతాడు, అది కూడా తల మీద, అది కూడా మెటల్ రాడ్ తో. అండ్ దాంతో ఆబ్వియస్లీ జోహన్ గాడు కింద పడిపోతాడు. అండ్ అప్పుడే జిన్ గాడు జోహన్ గారితో అంటాడు జోహన్ మేము ఇక్కడికి ప్రిపేర్ అయ్యి వచ్చినాము, అది కూడా టు గెట్ యూ జోహన్ అని జిన్ గాడు జోహన్ గారితో అంటాడు. అండ్ గైస్ తర్వాత గాడ్డా గ్యాంగ్ వాళ్ళందరూ కూడా వాళ్ళ గాడ్డా యూనిఫామ్ విప్పేసి కింద పడేస్తారు. అండ్ అప్పుడే వర్షం పడడం స్టార్ట్ అవుతుంది. అండ్ అప్పుడే జోహన్ గాడు జిన్ గారితో అంటాడు ఎందుకురా మీరు నన్ను బిట్రే చేసినారు, మనం ఇంకొంచెం దూరం వెళ్ళి ఉంటే అయిపోయేది, మనం టాప్ కి రీచ్ అయిపోయే వాళ్ళము, అట్లాంటప్పుడు మీరు ఇప్పుడు నన్ను ఎందుకు బిట్రే చేసినారు అని జోహన్ గాడు జిన్ గారిని అడుగుతాడు. అండ్ దాంతో జిన్ గాడు జోహన్ గారితో అంటాడు జోహన్ నీకు నిజంగానే తెలీదా మేము నిన్ను బిట్రే చేయబోతున్నాము అని. అండ్ మేము నిన్ను ఇట్లా బిట్రే చేయడానికి కారణము నువ్వే, నీకు వాళ్ళ మాటలు వినిపించట్లేదా, వీ వేర్ బెటర్ వితౌట్ యూ అని జిన్ గాడు జోహన్ గారితో అంటాడు. అండ్ గ్యాస్ యాక్చువల్గా అయితే గాడ్డా గ్యాంగ్ వాళ్ళందరికీ కూడా జోహన్ గాడు అసలు నచ్చడు అనమాట. ఎందుకంటే జోహన్ గాడు వీళ్ళని ఆ ఫేక్ బ్యాంక్ అకౌంట్ స్కామ్లు చేయనియడు కాబట్టి. అండ్ ఒకవేళ ఆ స్కామ్స్ చేయకపోతే వీళ్ళు గన్ గాడికి మంత్లీ కోటా ఇచ్చేసినాక వీళ్ళ దగ్గర ఇంకేమీ డబ్బులు మిగలవంట వీళ్ళ కోసం. సో అందుకే వీళ్ళందరికీ జోహన్ గాడు అసలు నచ్చడు అనమాట. ఆ తర్వాత జిన్ గాడు జోహన్ గాడితో అంటాడు జోహన్ మాకైతే ముందు నీ వీక్నెసెస్ ఏమీ దొరకలేదు, బట్ జోహన్ నీకున్న ఓన్లీ వీక్నెస్ ఏంటంటే దట్ యూ ఓన్లీ కేర్ అబౌట్ యువర్ సెల్ఫ్. అండ్ నువ్వు ఇందాక అన్నావు కదా మనం ఇంకొంచెం దూరం వెళ్ళి ఉంటే మనం టాప్ కి రీచ్ అయిపోయే వాళ్ళమని. అండ్ యా మేబీ అట్లా అయ్యిండేదేమో. అండ్ టాప్ కి రీచ్ అయ్యేది మేము కాదు, ఓన్లీ నువ్వు ఒక్కడివి మాత్రమే టాప్ కి రీచ్ అయ్యేవాడివి. అండ్ జోహన్ నేనైతే నేను యూజ్ చేసుకుని బర్న్ నకిల్స్ అందరినీ కూడా డిఫీట్ చేద్దామని అనుకున్నా, బట్ నాకేం తెలుసు బర్న్ నకిల్స్ జే హై స్కూల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేస్తారు అని. అండ్ ఇప్పుడు ఓల్డ్ బాయ్స్ కూడా లేరు కాబట్టి అందుకే మనం సరెండర్ అవ్వాల్సిందే. అండ్ అందుకే జోహన్ మేమందరం కలిసి నిన్ను బిట్రే చేసినాము, ఎందుకంటే దేర్ ఇస్ నో రీజన్ లెఫ్ట్ టు ట్యాగ్ అలోన్ అని జిన్ గాడు జోహన్ గాడితో అంటాడు. అండ్ ఆల్సో గైస్ జిన్ గాడు ఇప్పుడు జోహన్ గాడి చెయ్యి విరగొట్టదామని అనుకుంటాడు, ఎందుకంటే జోహన్ గాడు బాక్సర్ కదా. అండ్ వాడి చెయ్యి విరగొట్టేస్తే వాడు ఇంకా ఫైట్ చేయలేడని జిన్ గాడు అనుకుంటాడు. అండ్ అందుకే జిన్ గాడి మనుషులు ఇప్పుడు జోహన్ గాడి మీద అటాక్ చేయడానికి వస్తారు, జోహన్ గాడి చెయ్యి విరగొట్టడానికి. అండ్ దాంతో మన డానియల్ చాలా షాక్ అయిపోతాడు. అండ్ డానియల్ జోహన్ గాడికి హెల్ప్ చేయడానికి వస్తుంటాడు. బట్ గైస్ అప్పుడే జోహన్ గాడు లేచిపోతాడు. అండ్ ఎవరైతే వాడి మీద అటాక్ చేయడానికి వచ్చినారో వాళ్ళందరినీ కూడా జోహన్ గాడు కొట్టిపడేస్తాడు. అండ్ దాంతో జిన్ గాడు అండ్ వాడి మనుషులందరూ కూడా చాలా షాక్ అయిపోతారు. అండ్ తర్వాత జోహన్ గాడు అంటాడు నాకు ఇప్పుడు అన్ని కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి. అండ్ జిన్ను నేను నీకు చెప్పినా కదరా ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ ని యూజ్ చేయకూడదు అని, బట్ అయినా
అయినా సరే నువ్వు ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ ని యూజ్ చేసినావు కదా, బట్ స్టిల్ ఐ కెన్ ఫిక్స్ దిస్. నేను ఇప్పుడు గాడ్ టాక్స్ ని డిస్ట్రాయ్ చేస్తాను అండ్ బర్న్ నకిల్స్ ని కూడా డిస్ట్రాయ్ చేస్తాను అండ్ ఒక కొత్త క్రూ ని క్రియేట్ చేస్తాను. ఐ జస్ట్ స్టార్ట్ ఓవర్ అని జోహాన్ గాడు అనుకుంటాడు. అండ్ గ్యాస్ తర్వాత మనం వాస్కోని చూస్తాం. అండ్ వాస్కో జేస్ గాడితో అంటాడు, జేస్ నేను ఇప్పుడు ఏం చేయాలి, నాకు తెలుసు నా ముందున్న వాళ్ళు అందరూ కూడా బ్యాడ్ గ్యాస్ అని, బట్ అయినా సరే జోహాన్ గారిని చూస్తే నాకు జాలేస్తుంది అని వాస్కో జేస్ గాడితో అంటాడు. అండ్ అప్పుడే మనం డానియల్ ని చూస్తాం. అండ్ డానియల్ అనుకుంటాడు, అయితే జోహాన్ గాడికి ఆ ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ గురించి తెలీదా అని. అండ్ డానియల్ జోహాన్ గాడికి హెల్ప్ చేయడానికి పోదామని అనుకుంటాడు. బట్ అప్పుడే వాస్కో డానియల్ ని ఆపేస్తాడు. అండ్ వాస్కో డానియల్ తో అంటాడు, హీఈస్ ఓన్లీ గెటింగ్ వాట్ ఇట్ డిజర్వ్స్. జోహాన్ గారు చేసిన పనులకి వాడికి ఇప్పుడు ధూళి తీరుతుంది అంతే అని వాస్కో డానియల్ తో అంటాడు. అండ్ గైస్ అప్పుడే మనం జోహాన్ గారిని చూస్తాం. అండ్ గైస్ జోహాన్ గాడు జిన్ గాడిని అండ్ ఆల్మోస్ట్ వాడి మనుషులందరినీ కూడా డిఫీట్ చేస్తాడు. అండ్ దాంతో జిన్ గాడు చాలా షాక్ అయిపోతాడు. అండ్ వాడు చాలా భయపడిపోతూ ఉంటాడు జోహాన్ గారిని చూసి. అండ్ గైస్ అప్పుడే జోహాన్ గాడు జిన్ గాడితో అంటాడు, నువ్వు ఈ క్రూకి లీడర్ గా ఉన్నప్పుడు ఈ క్రూ గురించి ఎవరికి తెలీదు, బట్ నేను ఈ క్రూకి లీడర్ అయినాక ఈ క్రూ గురించి అందరికి తెలిసింది. అండ్ నేను నిన్ను ఏ రోజు అయితే డిఫీట్ చేసినానో ఆ రోజు కూడా ఇట్లనే వర్షం పడుతూ ఉంది అని జోహాన్ గాడు జిన్ గాడితో అంటాడు. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి గన్ గాడు వచ్చేస్తాడు. అండ్ దాంతో ఆబ్వియస్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయిపోతారు, గన్ గాడు ఇక్కడికి ఎందుకు వచ్చినాడు అని. అండ్ గైస్ గన్ గాడు ఎవరితో మాట్లాడు అండ్ వాడెళ్ళి ఒక బెంచ్ మీద కూర్చుంటాడు అండ్ సిగరెట్ స్మోక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ వాడు జోహాన్ గాడితో అంటాడు, నేను ఏ రోజు అయితే జేక్ కిమ్ గాని కొట్టానో ఆ రోజు కూడా ఇట్లనే వర్షం పడింది అని. అండ్ ఆల్సో జోహాన్ యు ఆర్ డిస్క్వాలిఫైడ్ అని గన్ గాడు జోహాన్ గాడితో అంటాడు. అంటే జోహాన్ గాడు ఇంకా గన్ గాడి సక్సెసర్ కాదనమాట. అండ్ దాంతో ఆబ్వియస్లీ జోహాన్ గాడు చాలా షాక్ అయిపోతాడు. అండ్ వాడు గన్ గాడితో అంటాడు, బ్రో కమాన్ బీ సీరియస్, నువ్వు ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ వల్ల నన్ను డిస్క్వాలిఫై చేసినావా, నాకు ఆ ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ కి అసలు సంబంధమే లేదు అని జోహాన్ గాడు అంటాడు. అండ్ గైస్ జోహాన్ గాడు గన్ గాడి కాలు పట్టేసుకుంటాడు. అండ్ వాడితో అంటూ ఉంటాడు, నువ్వు నాతో ఇట్లా చేయలేవు, యూ క్యాన్ డూ దిస్ టు మీ, దెన్ వాట్ అబౌట్ మై మామ్స్ ఐస్, వాట్ అబౌట్ హర్, అండ్ నీకు అసలు ఏమైనా ఐడియా ఉందా నేను ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసినాను అని. అండ్ నువ్వే ఇంకా చెప్పినావు కదా, ఒకవేళ నేను 4B క్రూస్ ని యూనైట్ చేస్తే అండ్ నీకు డబ్బు అప్పగించేస్తే అప్పుడు నేను వాడి ఫేవర్ లో ఉంటానని. అండ్ ఆల్సో నువ్వు చెప్పినావు కదా వాడికి పవర్ ఉందని వెయిటింగ్ లిస్ట్ లో మా అమ్మ పేరుని టాప్ కి మూవ్ చేయడానికి అని జోహాన్ గాడు గన్ గాడితో అంటుంటాడు. అండ్ దాంతో గన్ గాడు జోహాన్ గాడితో అంటాడు, దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్, ఈ వరల్డ్ లో అందరు కూడా రిజల్ట్స్ గురించి పట్టించుకుంటారు. అండ్ జోహాన్ నువ్వైతే నీ ఓన్ క్రూ నే కంట్రోల్ చేయలేకపోయినావు, వాళ్ళు నిన్ను బిట్రే చేసినారు, డూ యూ రియలీ థింక్ సమ్మన్ సో pathetic would be worthy of my successor అని గన్ గాడు జోహాన్ గాడితో అంటాడు. అండ్ గైస్ జోహాన్ గాడు అయితే ఏడ్ చేస్తూ ఉంటాడు. అండ్ వాడికి వాళ్ళ అమ్మ గుర్తొస్తుంటది. అండ్ అప్పుడే గన్ గాడు జోహాన్ గాడితో అంటాడు, నీకు జేక్ గాడితో ఏమైందో తెలుసు కదా, సో అందుకే నువ్వు యాక్సెప్ట్ చేయడం నేర్చుకో అని గన్ గాడు జోహాన్ గాడితో అంటాడు. అండ్ దాంతో జోహాన్ గాడు గన్ గాడిని అడుగుతాడు జేక్ గాడితో అసలు ఏమైంది అని. అండ్ దాంతో గన్ గాడు అంటాడు, జేక్ గాడు నా స్పాట్ ని బై ఫోర్స్ తీసుకోవాలని అనుకున్నాడు, అండ్ అందుకే నేను వాడిని కొట్టాను అండ్ వాడి పళ్ళు వేరే కొట్టేసినాను అని గన్ గాడు అంటాడు. అండ్ దాంతో గైస్ ఇప్పుడు జోహాన్ గాడు గన్ గాడితో ఫైట్ చేయడానికి రెడీ అయిపోతాడు. అండ్ వాడు గన్ గాడితో అంటాడు, నేను ముందెప్పుడో ఇట్లా చేయాల్సింది అని. అండ్ దాంతో గన్ గాడు అంటాడు, ఓ అయితే నువ్వు నీ ఓన్ మాస్టర్ ని బైట్ చేయాలని అనుకుంటున్నావా, బట్ దెన్ అగైన్ దట్ ఈస్ ద క్వికెస్ట్ వే అని గన్ గాడు అంటాడు. అండ్ గన్ గాడు కూడా జోహాన్ గాడితో ఫైట్ చేయడానికి రెడీ అయిపోతాడు. అండ్ గైస్ అప్పుడే మనం లోగన్ గాని చూస్తాం. అండ్ లోగన్ గాడు అనుకుంటాడు, నేనైతే ఇక్కడికి వచ్చింది జోహాన్ గాని కొట్టడానికి, బట్ అసలు ఏమవుతుంది అని లోగన్ గాడు అనుకుంటాడు. అండ్ అప్పుడే మనం వింజన్ గాని చూస్తాం. అండ్ వింజన్ గాడు అనుకుంటాడు, గన్ గాడు అయితే చూడడానికి చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుండు, ఐ కెన్ ఫీల్ ఇట్, బట్ నేను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినాను, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా అని వింజన్ గాడు అండ్ లోగన్ గాడు ఇద్దరు అనుకుంటారు అనమాట, మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా అని. బట్ గైస్ అప్పుడే వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకుంటారు అండ్ అనుకుంటారు, ఈ ఫైట్ అయిపోయినాక మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము అని. ఆ తర్వాత ఫైట్ ఇంకా స్టార్ట్ అయిపోద్ది. అంటే జోహాన్ గాడు గన్ గాడు మీద అటాక్ చేస్తాడు. అండ్ గైస్ అప్పుడే మనం జోహాన్ వాళ్ళ అమ్మని చూస్తాం. అండ్ వాళ్ళ అమ్మ తన చెయ్యి కొరుక్కుంటూ ఉంటది. అండ్ గైస్ ఈ స్టోరీ ఎప్పుడుది కల్ట్ ఆర్క్ అయిపోయిన తర్వాత స్టోరీ అనమాట ఇది. అండ్ ఆర్క్ ఒక ఎండింగ్ లో జోహాన్ వాళ్ళ అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది కదా, ఎందుకంటే బికాస్ ఆఫ్ హర్ ఎడిక్షన్. అండ్ డాక్టర్ జోహాన్ గారితో అంటాడు లైక్ వాళ్ళ అమ్మ క్రిటికల్ కండిషన్ లో ఉంది అని. అండ్ ప్రాబ్లం ఏంటి, వాళ్ళ అమ్మ ఒక ఐస్ అనమాట, అంటే జోహాన్ వాళ్ళ అమ్మకి డయాబెటీస్ ఉన్నాయన్నమాట. అండ్ దాని వల్ల తన ఐసైట్ రోజు రోజుకి తగ్గిపోతుంది. అండ్ ఇట్లనే కంటిన్యూ అవుతే కొన్ని రోజుల తర్వాత జోహాన్ వాళ్ళ అమ్మ బ్లైండ్ అయిపోద్దంట. సో అందుకే జోహాన్ వాళ్ళ అమ్మకి కార్నియా ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేయాలంట, బట్ ఇట్ ఈస్ క్వైట్ ఎక్స్పెన్సివ్. అండ్ దాంతో ఆబ్వియస్లీ జోహాన్ గడ్ చాలా షాక్ అయిపోతాడు. అండ్ అందుకే జోహాన్ గడ్కి డబ్బు చాలా అవసరం అనమాట, అది కూడా వాళ్ళ అమ్మ కోసం, వాళ్ళ అమ్మకి కార్నియా ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేయించడానికి. అండ్ గైస్ ఇప్పుడైతే జోహాన్ గాడు కంటిన్యూస్ గా గన్ గాడ్ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. బట్ గన్ గాడ్ అయితే తిరిగి జోహాన్ గాడ్ మీద అటాక్ చేయడు, వాడు జస్ట్ డిఫెండ్ చేసుకుంటూ ఉంటాడు అంతే. అండ్ జోహాన్ గాడు అనుకుంటూ ఉంటాడు, ఐ నీడ్ దట్ మనీ అని. అండ్ అప్పుడే మనం ఇంకొక ఫ్లాష్ బ్యాక్ చూస్తాం. అండ్ గైస్ అప్పుడు జోహాన్ గాడు కొంతమందిని కొట్టుపడేస్తాడు. అండ్ గైస్ జోహాన్ గాడు వాళ్ళందరి షూలు దుబ్బేస్తాడు అనమాట. అండ్ తర్వాత జోహాన్ గాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని అనుకుంటాడు. బట్ గైస్ అప్పుడే ఇక్కడికి గన్ గాడ్ వచ్చేస్తాడు. అండ్
గన్ గాడు ఎందుకో ఇంజూర్డ్ అయి ఉంటాడు. అండ్ గన్ గాడు జోహన్ గాడితో అంటాడు, నేను వాలెట్స్ ని దొంగలించే పీపుల్ ని చూసినాను కానీ షూలు దొంగలించే పీపుల్ ని ఎప్పుడు చూడలేదు. అయితే ఫస్ట్ టైం నేను షూలు దొంగలించే వాడిని చూడడం అని గన్ గాడు జోహన్ గాడితో అంటాడు. అండ్ దాంతో జోహన్ గాడు గన్ గాడితో అంటాడు, నువ్వు అసలు ఎవరు? అయినా ఫైట్ స్టార్ట్ చేసింది వాళ్ళు, నేను కాదు. అండ్ ఆల్సో మైండ్ యువర్ ఓన్ బిజినెస్ ఇఫ్ యూ డోంట్ నో ఎనీథింగ్ అని జోహన్ గాడు గన్ గాడితో అంటాడు. అండ్ దాంతో గన్ గాడు జోహన్ గాడితో అంటాడు, నువ్వు డైలీ ఏమో పార్ట్ టైం జాబ్ చేస్తున్నావు అండ్ రాత్రి ఏమో దొంగతనాలు చేస్తున్నావు. యూ మేడ్ ఎ నేమ్ ఫర్ యూర్ సెల్ఫ్ అండ్ అందుకే నేను నీ కోసం వెతుకుతున్నాను. అండ్ నాకు యంగ్ ప్రాజెక్ట్స్ కావాలి అండ్ అందులోనూ ఎట్లాంటి క్రిమినల్ కేసెస్ లేని మైనర్స్ నాకు కావాలి. ఎందుకంటే నా ఎంప్లాయర్ ఒక బిజినెస్ ని స్టార్ట్ చేసినాడు అండ్ ఒకవేళ నేను చెప్పినట్టు నువ్వు చేస్తే నువ్వు చాలా డబ్బు సంపాదించవచ్చు. అండ్ నాకు ఒకటి కావాలి నార్త్ సైడ్ లో ఉన్న గ్యాంగ్ కి లీడర్ అవ్వడానికి. నువ్వేమంటావు? నాకు ఆల్రెడీ ముగ్గురు దొరికేసినారు టు టేక్ చార్జ్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ది రీజన్ ఆల్ ఎక్సెప్ట్ నార్త్. సో నువ్వేమంటావు? నువ్వు నార్త్ లో ఉన్న గ్యాంగ్ కి లీడర్ అవుతావా అని గన్ గాడు జోహన్ గాడిని అడుగుతాడు. బట్ గ్యాస్ జోహన్ గాడు గన్ గాడు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వడు. అండ్ జోహన్ గాడు గన్ గాడితో అంటాడు, నువ్వు వేసుకున్న షూస్ చాలా ఎక్స్పెన్సివ్ గా కనిపిస్తున్నాయి, సో అందుకే నువ్వు వాటిని నాకు ఇచ్చేయని జోహన్ గాడు గన్ గాడితో అంటాడు. అండ్ దాంతో గన్ గాడు అంటాడు, సరే దా ఫైట్ చేసుకుందాము, నేను ఎలాగో నేను టెస్ట్ చేయాల్సిందే. అండ్ జోహన్ నువ్వు లక్కీయే, ఎందుకంటే నేను ఇప్పుడు కొంచెం ఇంజూర్డ్ అయ్యి ఉన్నాను కాబట్టి అని గన్ గాడు అంటాడు. అండ్ గ్యాస్ గన్ గాడిని కొట్టింది ఎవరు? వాడు ఇంజూర్డ్ అయ్యేలాగా గోగాడే అనమాట. అండ్ గ్యాస్ తర్వాత మనం మళ్ళీ ప్రెసెంట్ లోకి వచ్చేస్తాం. అండ్ జోహన్ గాడు అనుకుంటాడు, బ్యాక్ దెన్ నా పంచెస్ అసలు రీచ్ అయ్యేది కాదు గన్ గాడిని కొట్టడానికి, బట్ ఇప్పుడు నా పంచెస్ రీచ్ అవుతున్నాయి, అంటే ఇప్పుడు నా పంచెస్ గన్ గాడికి తగులుతున్నాయి అని జోహన్ గాడు అనుకుంటాడు. అండ్ గ్యాస్ తర్వాత జోహన్ గాడు కంటిన్యూస్ గా గన్ గాడిని పంచ్ చేస్తూనే ఉంటాడు. అండ్ దాంతో మన వాస్కో, డానియల్ అండ్ జేస్ ముగ్గురు కూడా చాలా షాక్ అయిపోతారు. అండ్ గ్యాస్ అప్పుడే గన్ గాడు జోహన్ గాడితో అంటాడు, జోహన్ నువ్వు ఈ మూవీని కూడా కాపీ చేసినావా? నీ దగ్గర టాలెంట్ అయితే ఉంది, అదైతే నేను ఒప్పుకుంటా. అండ్ నాకు నీలాంటి టాలెంట్ ఉన్నవాడు మళ్ళీ దొరకకపోవచ్చు. దట్స్ వై ఇట్స్ అ షేమ్, నీ బాడీ నీ టాలెంట్ తో కీప్ అప్ అవ్వలేకపోతుంది అని గన్ గాడు జోహన్ గాడితో అంటాడు. అండ్ గైస్ అప్పుడే గన్ గాడు జోహన్ గాడు చేపట్టుకుంటాడు అండ్ వాడిని తిప్పేసి కింద పడేస్తాడు. అండ్ ఆల్సో గన్ గాడు జోహన్ గాడితో అంటాడు, ఇట్స్ లైక్ నీ సాఫ్ట్వేర్ కొత్తదే బట్ నీ హార్డ్వేరే పాతది అండ్ యువర్ ఆపోజిట్ ఆఫ్ దట్ గాయ్ అని గన్ గాడు జోహన్ గాడితో అంటాడు. అంటే జోహన్ గాడు మన వాస్కోకి ఆపోజిట్ గా ఉంటాడంట. అంటే మన వాస్కో దగ్గర టాలెంట్ లేదు కదా జోహన్ గాడ్ లాగా, బట్ మన వాస్కో ట్రైన్ అయితే ఎక్కువ అవుతాడు కదా జోహన్ గాడ్ కన్నా. ఆ తర్వాత గన్ గాడు జోహన్ గాడితో మళ్ళీ అంటాడు, లెట్స్ ఫేస్ ఇట్, నీ లీడర్షిప్ ఏమి అంతకన్నా మంచిగా ఉండదు జే గల్ లాగా అండ్ నువ్వు వర్కర్స్ గ్యాంగ్ అంతా డబ్బు కూడా సంపాదించలేవు, అట్లీస్ట్ కొంచెం డీసెన్సీ చూపియు అండ్ ఇలాగా డిసపర్ అయిపో, నేనేమి అనుకోను. అండ్ జోహన్ నువ్వు ఎంత స్టూపిడ్ అంటే నువ్వు నీ టైర్డ్ బాడీతో నన్ను డిఫీట్ చేయగలమని అనుకుంటున్నావా? అండ్ అవుట్ ఆఫ్ ఆల్ ద క్యాండిడేట్స్ యూ మే హ్యావ్ ద బెస్ట్ టాలెంట్ బట్ ఓవరాల్ యువర్ రాక్ బాటమ్ అని గన్ గాడు జోహన్ గాడితో అంటాడు. అండ్ గైస్ అప్పుడే గన్ గాడు జోహన్ గాడిని పనిచేస్తాడు, అది కూడా ముఖం మీద. అండ్ గైస్ అప్పుడే మనం ఇంకొక ఫ్లాష్ బ్యాక్ చూస్తాం. అండ్ దీంట్లో జోహన్ గాడు జిన్ గాడిని డిఫీట్ చేస్తాడు అండ్ నార్త్ సైడ్ లో ఉన్న గ్యాంగ్ కి లీడర్ అయిపోతాడు. అండ్ వాడు ఈ గ్యాంగ్ కి గాడ్ డాగ్ అని పేరు పెడతాడు. అండ్ జోహన్ గాడు ఇప్పుడు అనుకుంటాడు, యాక్చువల్ గా అయితే ఈ గ్యాంగ్ లో ఉన్న ఓన్లీ గాడ్ డాగ్ నేను ఒక్కనే అండ్ నేను ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాను మా అమ్మకి కార్నియా ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేపించడానికి అని జోహన్ గాడు అనుకుంటుంటాడు. అండ్ అప్పుడే గన్ గాడు జోహన్ గాడితో అంటాడు, నువ్వు మళ్ళీ షూలు దొంగతనం చేయడం స్టార్ట్ చేస్తావా అని. అండ్ గైస్ జోహన్ గారి దగ్గర డబ్బులు ఉన్నాయన్నమాట వాళ్ళ అమ్మకి కార్నియా ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేయడానికి. బట్ గైస్ ఇక్కడ డబ్బు కాదు మ్యాటర్ ఏంటంటే ఒక వెయిటింగ్ లిస్ట్ ఉందన్నమాట. అండ్ ఆ వెయిటింగ్ లిస్ట్ లో 4000 పీపుల్ ఉన్నారనమాట కార్నియా ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ కోసం. అండ్ అందుకే డాక్టర్ జోహన్ గారితో అంటాడు, నువ్వు ఇంతకడం డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చినా కూడా నేను నిన్ను అడగను, బట్ కార్నియా ట్రాన్స్ప్లాంట్ ఈజంట్ జస్ట్ అబౌట్ ద మనీ. నువ్వు ఎప్పటి వరకు వెయిట్ చేయాలో మేము అసలు చెప్పలేము, ఎందుకంటే వెయిటింగ్ లిస్ట్ లో 4000 పీపుల్ ఉన్నారు కాబట్టి అని డాక్టర్ జోహన్ గారితో అంటాడు. అంత ఆబ్వియస్లీ జోహన్ గారు చాలా షాక్ అయిపోతాడు. అండ్ అందుకే జోహన్ గారు గన్ గాడిని అడుగుతాడు అనమాట, నన్ను చార్ల్స్ షాయ్ కి ఇంట్రడ్యూస్ చేపియు అని. ఎందుకంటే చార్ల్స్ కి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా అండ్ తను జోహన్ గాడికి హెల్ప్ చేయగలడు కదా. అంటే చార్ల్స్ తన ఇన్ఫ్లుయెన్స్ తో జోహన్ వాళ్ళ అమ్మ పేరు వెయిటింగ్ లిస్ట్ లో టాప్ కి మూవ్ చేయగలడు కదా. సో అందుకే జోహన్ గాడు గన్ గాడిని అడుగుతూ ఉంటాడు, నన్ను ఇంట్రడ్యూస్ చేపియు చార్ల్స్ షాయ్ కి అని. అండ్ గైస్ దాంతో గన్ గాడు జోహన్ గాడితో అంటాడు, అవును చార్ల్స్ షాయ్ నీకు హెల్ప్ చేయగలడు, తను క్యాపబులే, బట్ తను నీకు ఎందుకు హెల్ప్ చేస్తాడు? నువ్వు మాలాగా ఏమైనా తనకి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫర్ చేస్తున్నావా తను నీకు హెల్ప్ చేయడానికి? అండ్ ఇక్కడ మనీయే పవరు అండ్ పవరే మనీ. సో అందుకే నువ్వు నా సక్సెసర్ అయిపో అండ్ నా స్పాట్ తీసుకో, అప్పుడు నువ్వు ఈవెన్చువల్లీ తనని కలుస్తావు. అండ్ నా సక్సెసర్ అవ్వాలంటే నువ్వు
4B క్రూస్ ని యునైట్ చేయాలి. సో అందుకే నువ్వు 4B క్రూస్ ని యునైట్ చెయ్యు అండ్ నువ్వు వర్తీ అని ప్రూవ్ చేసుకో. అప్పుడు నువ్వు నా సక్సెసర్ అయిపోతావు అండ్ అప్పుడు నువ్వు చార్ల్స్ ని కలవచ్చు అని గన్ గాడు జోహన్ గాడితో అంటాడు. అండ్ ఇప్పుడు గన్ గాడు జోహన్ గాడితో అంటాడు ఇన్ ది ఎండ్ నువ్వు నీ వర్తీనెస్ ని ప్రూవ్ చేసుకోలేకపోయినావు అని. అండ్ గైస్ ఇప్పుడు జోహన్ గాడు చాలా ఏడుస్తూ ఉంటాడు. అండ్ అప్పుడే గన్ గాడు జోహన్ గాడితో మళ్ళీ అంటాడు ఇట్స్ సాడ్, ఇక్కడ చాలా మంది పీపుల్ ఉన్నారు బట్ వాళ్ళల్లో ఒక్కడు కూడా జోహన్ నీకు హెల్ప్ చేయడానికి రావట్లేదు అని గన్ గాడు జోహన్ గాడితో అంటాడు. అండ్ దాంతో జోహన్ గాడు అనుకుంటాడు అవును నాకు తెలుసు నాకు హెల్ప్ చేయడానికి ఎవరు రారు అని, ఎందుకంటే ఐ వాజ్ ఆల్వేస్ అలోన్ అండ్ ఈ వరల్డ్ ఎప్పుడు కూడా ఇట్లనే ఉంటది అని జోహన్ గాడు అనుకుంటూ ఉంటాడు. అండ్ వాడు ఇంకా గట్టిగా ఏడుస్తుంటాడు. అండ్ గైస్ అప్పుడే గన్ గాడు మళ్ళీ జోహన్ గాడిని కొట్టడానికి వస్తుంటాడు. బట్ గైస్ అప్పుడే ఇక్కడికి మన జాక్ గాడు వచ్చేస్తాడు. అండ్ గైస్ జాక్ గాడు గన్ గాడిని తోసేస్తాడు పక్కనికి. అండ్ వాడు జోహన్ గాడితో అంటాడు నువ్వు ఓకే కదరా అని. అండ్ గైస్ దాంతో జోహన్ గాడు చాలా షాక్ అయిపోతాడు జాక్ గాడు సడన్ గా ఎక్కడి నుంచి వచ్చినాడు అని. అండ్ గైస్ అప్పుడే గన్ గాడు జాక్ గాడిని అడుగుతాడు నువ్వు ఎవర్రా అని. అండ్ దాంతో జాక్ గాడు జోహన్ గాడి చేయబట్టుకుంటాడు అండ్ గన్ గాడితో అంటాడు నేను జోహన్ గాడి ఫ్రెండ్ అని. అండ్ గైస్ తర్వాత మనం ఇంకొక ఫ్లాష్ బ్యాక్ చూస్తాం. అండ్ దీంట్లో కొంతమంది పిల్లలు జోహన్ గాడిని ఎక్కిరిస్తూ ఉంటారు అండ్ జోహన్ గాడిని బులీ చేస్తూ ఉంటారు. బట్ గైస్ అప్పుడే ఇక్కడికి జాక్ గాడు వచ్చేస్తాడు అండ్ ఆ బులీస్ ని కొడతాడు జోహన్ గాడిని బులీ చేసినందుకు. అండ్ గైస్ ఇప్పుడు జాక్ గాడు జోహన్ గాడిని అడుగుతాడు వీడు నిన్ను బులీ చేస్తుండారా అని, అంటే గన్ గాడు నిన్ను బులీ చేస్తుండారా అని జాక్ గాడు జోహన్ గాడిని అడుగుతాడు. అండ్ తర్వాత జాక్ గాడు గన్ గాడి మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ దాంతో గన్ గాడు అనుకుంటాడు జాక్ గాడికి ఒక స్ట్రాంగ్ లోవర్ బాడీ ఉంది అండ్ వాడు ఫ్లెక్సిబుల్ గా అండ్ ఆల్సో ఫాస్ట్ గా కూడా ఉన్నాడు అని గన్ గాడు అనుకుంటాడు. అండ్ గన్ గాడు జాక్ గాడితో అంటాడు ఇది టాలెంటా ఆర్ లేదా హార్డ్ వర్క్ అని. అండ్ గైస్ అప్పుడే జాక్ గాడు ఆల్మోస్ట్ గన్ గాడిని పంచ్ అయిపోతాడు, అది కూడా ముఖం మీద. అండ్ దాంతో గన్ గాడే షాక్ అయిపోతాడు బట్ వాడు డాజ్ అయిపోతాడు అండ్ వాడు జాక్ గాడిని మెచ్చుకుంటాడు. అండ్ గైస్ వాడు జాక్ గాడిని కిక్ చేయబోతాడు. బట్ గైస్ అప్పుడే ఇక్కడికి మన వాస్కో అండ్ డానియల్ వచ్చేస్తారు అండ్ జాక్ గాడిని కాపాడేస్తారు. అండ్ గైస్ గన్ గాడికి అయితే వాస్కో గుర్తుంటాడు బట్ వాడికి వాస్కో ఒక పేరు గుర్తుండదు. అండ్ వాడు అనుకుంటాడు వీడి పేరు ఏంది తబాస్కో కదా అని. అండ్ గైస్ ఇప్పుడు మన వాస్కో మ్యూట్ అయ్యి నేర్చుకున్నాడు కదా. అండ్ దాంతో గన్ గాడు అనుకుంటాడు ముందు వాస్కో దగ్గర ఓన్లీ హార్డ్వేర్ మాత్రమే ఉండేది బట్ ఇప్పుడు ఎవరో వాస్కోలో సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ చేసినారు అని గన్ గాడు అనుకుంటాడు. అండ్ గైస్ గన్ గాడు ఇట్లా అనుకుంటున్నప్పుడు అప్పుడే మన డానియల్ వచ్చి గన్ గాడిని కిక్ చేస్తాడు. అండ్ గైస్ దాంతో గన్ గాడు చాలా షాక్ అయిపోతాడు ఎందుకంటే గైస్ ఇదొక బ్రెజిలియన్ కిక్. అండ్ గైస్ ఈ కిక్ ని మన డానియల్ ఎవరి దగ్గర నుంచి కాపీ చేసిండు గన్ గాడి దగ్గర నుంచి, అందుకే గన్ గాడు చాలా షాక్ అయిపోతాడు ఇది నా మూవ్ అని. అండ్ గైస్ అప్పుడే మన డానియల్ మళ్ళీ గన్ గాడిని కిక్ చేస్తాడు అండ్ ఈ మూవ్ కూడా గన్ గాడిదే అనమాట. అండ్ దాంతో గన్ గాడు ఇంకా చాలా షాక్ అయిపోతాడు డానియల్ ఇప్పటికిప్పుడు ఈ మూవ్ ని చూసి కాపీ చేసిండు అని. అండ్ గైస్ అప్పుడే గన్ గాడు అనుకుంటాడు ఈ టాలెంట్ జోహన్ గారి దగ్గర ఉంది కదా అండ్ నేను ఇట్లాంటి టాలెంట్ ని మళ్ళీ చూడలేనని అనుకున్నా బట్ జోహన్ గారి లాగానే ఈ టాలెంట్ ఇంకొకటి దగ్గర కూడా ఉంది అండ్ వాడే డానియల్ అని గన్ గాడు అనుకుంటూ ఉంటాడు. అండ్ గైస్ చార్ల్స్ గాడు గన్ గాడికి చెప్పినాడు అనమాట డానియల్ ని గమనించమని. అండ్ అప్పుడు గన్ గాడికి అర్థం కాలేదు చార్ల్స్ ఎందుకట్లా చెప్పినాడు డానియల్ ని గమనించమని. బట్ ఇప్పుడు గన్ గాడికి అర్థమవుతుంది చార్ల్స్ ఎందుకట్లా డానియల్ ని గమనించమని చెప్పిండు అని. అండ్ గైస్ తర్వాత గన్ గాడు పిచ్చోళ్ళగా నవ్వుతాడు అండ్ వాడు డానియల్ తో అంటాడు వెరీ గుడ్ డానియల్ పార్క్ అండ్ నువ్వు డబ్బులు సంపాదించడంలో ఇంట్రెస్టెడ్ గా ఉన్నావా, ఇప్పుడే ఒక కొత్త స్పాట్ ఓపెన్ అయింది అని గన్ గాడు డానియల్ తో అంటాడు. అన్న స్పాట్ ఎవరిది జోహన్ గాడిదే. అండ్ గైస్ డానియల్ కన్నా ముందు గన్ గాడు జోహన్ గాడి స్పాట్ ని లోగన్ గాడికి ఆఫర్ చేద్దామని అనుకుంటాడు బట్ గన్ గాడికి లోగన్ గాడు నచ్చలేదంట అండ్ అందుకే వాడు జోహన్ గాడి స్పాట్ ని ఆఫర్ చేయలేదు లోగన్ గాడికి. అండ్ డానియల్ ఒక టాలెంట్ చూసినాక ఇప్పుడు అందుకే గన్ గాడు జోహన్ గాడి స్పాట్ ని డానియల్ కి ఆఫర్ చేస్తాడు బట్ మన డానియల్ అంటాడు నో థ్యాంక్స్ అని. అండ్ దాంతో గన్ గాడు చాలా షాక్ అయిపోతాడు. అండ్ గైస్ అప్పుడే డానియల్ కి టీజీ గాడు గుర్తొస్తాడు అండ్ టీజీ గాడు డానియల్ తో అంటాడు కదా నువ్వు 4B క్రూస్ ని యునైట్ చెయ్యు అప్పుడు మనం మాట్లాడుకుందాము అని. అండ్ దాంతో గైస్ మన డానియల్ ఇప్పుడు గన్ గాడుతో అంటాడు నేను 4B క్రూస్ ని డిస్ట్రాయ్ చేస్తాను. ఎ లాట్ హ్యాపెండ్ ద ఇల్లీగల్ లాటరీ టికెట్స్ అండ్ ద ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ అండ్ వీటిలో నా చాలా మంది ఫ్రెండ్స్ ఇన్వాల్వ్ అయిపోయినారు అండ్ నా ఫ్రెండ్స్ లో చాలా మంది అయితే హర్ట్ అయినారు అండ్ ఒకడైతే ప్రిజన్ కి కూడా వెళ్ళిపోయిండు అండ్ వీటి అన్నిటికీ కూడా కారణము 4B క్రూసే. సో అందుకే నేను ఇంకా ఏమీ చేయకుండా కూర్చొని ఉండను. ఫైటింగ్ మైట్ నాట్ బి ద సొల్యూషన్ టు ఎవ్రీథింగ్ బట్ నేను ఇప్పుడు ఫైట్ చేస్తా టు ప్రొటెక్ట్ మై ఫ్రెండ్స్ అని డానియల్ అంటాడు. అండ్ గైస్ దాంతో ఆబ్వియస్లీ వాస్కో డానియల్ ని మెచ్చుకుంటాడు అండ్ డానియల్ తో అంటాడు డానియల్ నేను కూడా నీకు హెల్ప్ చేస్తా అండ్ వీ విల్ క్రష్ ఆల్ బ్యాడ్ పీపుల్ అని వాస్కో డానియల్ తో అంటూ ఉంటాడు. అండ్ గైస్ వాస్కో డానియల్ తో అన్నాడు కదా నేను నీకు హెల్ప్ చేస్తా అని. అండ్ దాంతో బర్నకిల్ మెంబర్స్ అందరు కూడా వాస్కోతో అంటారు అనమాట వాస్కో మేము కూడా నీకు హెల్ప్ చేస్తాం టు డిస్ట్రాయ్ ద 4 మేజర్ క్రూస్ అండ్ ఆల్సో వీ విల్ ప్రొటెక్ట్ యూ అని వాళ్ళందరూ కూడా వాస్కోతో అంటూ ఉంటారు అనమాట. అండ్ గైస్ దాంతో జోహన్ అండ్ గన్ గాడు ఇద్దరు కూడా చాలా షాక్ అయిపోతారు అండ్ గన్ గాడు అనుకుంటాడు ట్రస్ట్ లాయల్టీ అండ్ బర్న్ లీడర్షిప్ అని. అండ్ గైస్ అప్పుడే గన్ గాడికి జేక్ కిమ్ గాడు అండ్ వాడి గ్యాంగ్ మెంబర్స్ గుర్తొస్తారు అండ్ దాంతో గన్ గాడు అనుకుంటాడు బర్న్ నకిల్స్ అండ్ బిగ్ డీల్ గ్యాంగ్ డిఫరెంట్ గా ఉంటాయి బట్ ఈ 2
రెండు గ్యాంగ్స్ నాకు సిమిలర్ గా కూడా అనిపిస్తున్నాయని గన్ గాడు అనుకుంటాడు. అండ్ తర్వాత గన్ గాడు మళ్ళీ అనుకుంటాడు దే కంప్లీట్లీ చేంజ్డ్ అండ్ నాకు ఇప్పుడు బోత్ వాస్కో అండ్ డానియల్ ఇద్దరు కూడా కావాలి అని గన్ గాడు అనుకుంటాడు. అండ్ గ్యాస్ తర్వాత గన్ గాడు జోహన్ గడి స్పాట్ ని జాక్ గడికి ఆఫర్ చేస్తాడు అనమాట. బట్ ఆబ్వియస్లీ జాక్ గడు రిఫ్యూజ్ చేస్తాడు. అండ్ దాంతో గన్ గాడు నవ్వుతాడు. అండ్ వాడు మనలతో అంటాడు నేను క్రియేట్ చేసిన 4B క్రూస్ ని మీరు డిస్ట్రాయ్ చేస్తారా? సర్లే అట్లయినా 4B క్రూస్ యూనిట్ అవుతుంది అని గన్ గాడు అంటాడు. అండ్ ఆల్సో గైస్ గన్ గాడు మనల్కి గుడ్ లక్ చెప్తాడు. అండ్ ఆల్సో గన్ బారే కూడా అంటాడు. ఆ తర్వాత వాడు కార్ ఎక్కడానికి పోతాడు. అండ్ వాడు అనుకుంటాడు ఐ లవ్ వాట్ ఐ సీ అని. అండ్ గ్యాస్ తర్వాత గన్ గాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ గ్యాస్ తర్వాత గోడ్డా గ్యాంగ్ వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. అండ్ ఆల్సో గైస్ జోహన్ గాడు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ గైస్ జోహన్ గాడి చేయికి ఒక బ్యాండ్ ఉంటది కదా, సో ఆ బ్యాండ్ ని వాడు తెంపేస్తాడు. అండ్ వాడు ఆ బ్యాండ్ ని ఇక్కడే పడేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ గైస్ జోహన్ గాడు అనుకుంటాడు గోడ్డా గ్యాంగ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ గ్యాంగ్ ని వదిలేసి వెళ్ళిపోయినారు. లేదు గోడ్డా గ్యాంగ్ లో ముందు నుంచి కూడా ఓన్లీ ఒక్కడు మాత్రమే ఉండేవాడు అండ్ ఒక్కడిని నేనే అని జోహన్ గాడు అనుకుంటాడు. అండ్ గైస్ ఇట్లా గోడ్డా గార్కు ఎండ్ అయిపోతుంది. అండ్ టెక్నికల్లీ ఈ ఆర్క్ ఇంకా ఎండ్ అవ్వలేదు, ఇంకా ఎపిలోగ్ ఉంది. బట్ ఎపిలోగ్ ని నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. అప్పటి వరకు మీరు ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఆల్సో ఈ వీడియోని ఎక్కువ హైప్ కూడా చేయండి అండ్ కమెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి గైస్, మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.